అపార విభాషీయుడు ఆయన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈ రోజు నేను ఇస్లాం ఉన్న స్తంభాలు అనే అంశం మీద మాట్లాడుతున్నాను. ఇస్లాం మతం 5 ముఖ్యమైన మూలస్తంభాలపై ఆధారపడి ఉంది. ఇవి ప్రతి ముస్లిం జీవితాన్ని పునాది వంటివి. అవి 1 విశ్వాస ప్రకటన షహాదా, 2 ప్రార్థన అంటే సలహా, 3 దాన ధర్మం అంటే జకాత్, 4 ఉపవాసం అంటే సోమ్, 5 మక్కా యాత్ర అంటే హజ్. ఈ విధంలో అల్లాహ్ పట్ల విధేయతను పెంపొందిస్తాయి. ఇస్లాం యొక్క 5 మూలస్తంభాల గురించి వివరణ. 1 షహాదా అంటే అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్య దైవం లేదని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్న ప్రవక్తని సాక్ష్యం ఇవ్వడం. 2 సలహా అంటే ప్రతిరోజు 5 పూట్ల ఫజర్, జోహర్, అసర్, మగ్రిబ్, ఇషా కాబా వైపు తిరిగి ప్రార్థన చేయడం. 3 జకాత్ అంటే ఆస్తి ఉన్న ప్రతి ముస్లిం తన సంపాదనలో కొంత భాగ్యాన్ని పేదలకు, అవసరం ఉన్న వారికి వార్షికదానంగా ఇవ్వడం. 4 సోమ్ అంటే రంజాన్ మాసంలో సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు అన్నపానీయులమైన ఉపవాసం ఉండడం. 5 హజ్ అంటే శరీరంగా, ఆర్థిక స్తోమత ఉన్న ప్రతి ముస్లిం జీవితంలో ఒకసారైనా మక్కకు వెళ్ళి హజ్ యాత్ర చేయడం. ఈ 5 విధులను పాటించడం ద్వారా ఇస్లాం మతాన్ని అనుసరించే వ్యక్తి అల్లాహ్కు తన సమాజానికి చేరువవుతాడు. చివరిగా నేను అల్లాహ్ తాలాను వేడుకుంటున్నాను, మనమందరం ఈ 5 మూలస్తంభాలు పాటించి అల్లాహ్ మార్గంలో రాణించాలని కోరుకుంటున్నాము. చివరిగా నేను ఈ అవకాశం ఇచ్చినందుకు నా యొక్క ధన్యవాదాలు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.